20,000 మామూలు ఫిగర్ కాదండి. అది చెప్పడం తెచ్చుకుంటున్నాం. ఎంత గ్రేట్ ఫిగర్ సరదాగా చెప్పుకుంటున్నాం. మరి చక్కటి కార్యక్రమం ఉదయం నుంచి కనుల పండుగగా ఆయన ఒక కవి వచ్చారు. ఆయన చెప్తున్నారు ఈ విషయాలను. ఈ పదాలను ఆయన చెప్తేనే మనం రిపీట్ చేస్తున్నాం. చూడముచ్చటగా కనుల పండుగగా దేవదీపమానంగా అందరి కోర ఉత్సాహంతో ఈ యొక్క జాబ్ మేళా ఘనంగా జరుగుతున్నది. పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో మన క్యాబిన్ ఏర్పడుతున్నాం. జెంటాక్ వాళ్ళని చాలా కంపెనీస్ కూడా వచ్చే పేరు లేదు. పైన ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. మనం ఫస్ట్ టైం ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్ మేళా అనేది మనం నిర్వహించడం జరుగుతుంది. మరి కార్యక్రమాన్ని చేసిన పెద్దలు గౌరవనీయులు శ్రీ ఇంద్రెడ్డి గారు రేపు భవిష్యత్తులో మీరందరూ కూడా మీ కుటుంబాన్ని నడిపేందుకు మీకు ఆదాయ మార్గాన్ని చూపెడుతున్న ఘనత బ్రాహ్మణ సేవా పరిషత్ మరి శ్రీనివాస్ గారు. మరి ఈ విధంగా ఇక్కడికి వచ్చిన కంపెనీల అన్నింటిలో చాలామంది ఎంతోమంది క్వాలిఫైడ్ యువత ఉన్నారు. జాబ్స్ అప్లై చేసుకుంటున్నారు. మరి ఏదో ఒక జాబ్ పొందే అవకాశం ఉన్నది. పొందకుండా మీరు ఉత్సాహపడకండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి 100% జాబ్ దొరుకుతాయని నేను అనుకుంటలేదు. కానీ కొంతమందికి అయితే దొరికే అవకాశం ఉంది. మళ్ళీ మీరు పట్టుకోలేకుండా అదేవిధంగా ప్రయత్నం చేయండి. ఎక్కడో ఒక దగ్గర తప్పనిసరిగా జాబ్ దొరుకుతుంది. మా రాజకీయ ప్రక్రియ మేము అందరూ చూస్తున్నాం. దాదాపు ఒక 25-30 సంవత్సరాలు, నేను 40 సంవత్సరాల యాక్టివ్ రాజకీయంలో ఉన్నాను. అప్పుడు మీరు కొత్తగా రాజకీయానికి వచ్చినట్టే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అంటే చాలా గొప్ప. కంప్యూటర్ సైన్స్ అనేది లేకుండా ఎప్పుడైతే కంప్యూటర్ సైన్స్ ప్రవేశంలో ఎప్పుడైతే వచ్చిందో దేశంలో, ఇప్పటి వరకు నాకు సివిల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ సీటు కావాలని చెప్పి అడిగిన వాడు ఒకటి లేదు. ఎంతోమంది నా దగ్గర అడ్మిషన్లు వస్తే కంప్యూటర్ సైన్సే, ఏదంటే సిఎస్సి తప్ప వేరే ఆలోచన లేదు. వేరే అడ్మిషన్ కూడా నా దగ్గర ద్వారా అడగదు. ఈ మధ్యకాలంలో కొత్తగా కొంచెం ఏ ఇది స్టార్ట్ అయింది మధ్యకాలం. అయితే కంప్యూటర్ సైన్సే కేవలం మనం ఉద్యోగం మార్గాన్ని చూపెట్టేది కాకుండా ఇంకా అనేక రంగాల్లో అలాంటి అవకాశాలు ఉన్నాయి. మరి కంప్యూటర్ సైన్స్ కూడా పోటీతత్వం బాగా పెరిగింది. ఎంత పోటీ అయిపోయిందంటే చాలా పోటీ అయిపోయింది. వేరే దాంట్లో కూడా మనకు అనేక రకాలుగా స్కిల్ డెవలప్మెంట్ ఉంటే మన దగ్గర భారతదేశంలో మన దగ్గర ఉన్న ఉద్యోగాలు వేరే దేశాలు ఎక్కడ కూడా లేవండి. స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే కేవలం ఏదో ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చేసి కంప్యూటర్ సైన్స్, మెకానికల్, లేకపోతే సివిల్, లేకపోతే ఇవే కాదండి. మామూలుగా ఇంజనీరింగ్ లేకుండా కానీ స్కిల్ డెవలప్మెంట్ అద్భుతమైన ఈరోజు కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఒక ప్లంబింగ్ అనుకోండి, ఒక ఫ్లోర్ వైరింగ్ అనుకోండి, ఒక ఎలక్ట్రీషియన్ అనుకోండి, లేకపోతే ఒక సెంట్రింగ్ అనుకోండి, ఇవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్. ఇక్కడికి వచ్చినటువంటి క్యాండిడేట్స్ కానీ హెచ్ఆర్ కానీ అందరికీ కూడా గ్రాండ్ వెల్కమ్ చేస్తున్నాం. వి థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ యూ హియర్. అండ్ కంపెనీ చిన్నదా పెద్దదా కాదండి, క్యాండిడేట్స్ కి ఇక్కడ మనకి జాబ్ కావాలి, జాబ్ తీసుకొని బయటకు వెళ్ళాలి, ఆఫర్ లెటర్ తీసుకొని వెళ్ళాలి. ఇదే మన టార్గెట్. అందరి ఆఫీసులు ఉన్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా మనకి ఆఫర్ జాగ్రత్తగా టెన్షన్ లేకుండా ఇంటర్వ్యూస్ అటెండ్ వెళ్ళండి. మనమంతా కూడా మీకు అసిస్ట్ చేస్తాం. అక్కడ వాలంటీర్స్ ఉన్నారు. మరి నాతో పాటు నా కో వాలంటీర్ శశిధర్ గారు ఒక్క నిమిషం. శశిధర్ మీ ప్రొఫైల్స్ అక్కడ కూడా ఫిల్టర్ చేసిన ఐటీ నాన్ ఐటీ కింద డివైడ్ చేసి కంపెనీస్కి డైరెక్ట్ ఎందుకు పంపించలేదంటే కొన్ని స్కిల్స్లో మల్టీ స్కిల్స్ ఉన్నాయి. సో అక్కడ మీరు ఐటీ నాన్ ఐటీ ఉంటాయి కాబట్టి ప్రతి కంపెనీలో అటెండ్ కానీ ఐటీలో ఉన్న వాళ్ళు నాన్ ఐటీలో కూడా మీరు అవకాశం చెక్ చేసుకోండి. చాలా మంది 50% ప్రాజెక్ట్ ప్రొఫైల్స్ ఖాళీగా ఇంకా కూర్చుంటున్నారు 3 years నుంచి 4 years నుంచి. దే ఆర్ సెయింగ్ దట్ మీరు జావా నేర్చుకున్నారు, సేల్స్ ఫోర్స్ నేర్చుకున్నా దొరకట్లేదు. నాన్ ఐటీలో కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ కెపాసిటీ యూటిలైజ్ చేసుకోండి. దేర్ ఆర్ 3,000 ఓపెనింగ్స్ అరౌండ్ ఆల్ 40 కంపెనీస్. సో యూటిలైజ్ అవ్వాల్సింది ప్రతి సెక్టార్లో అవకాశం ఉంటుంది. 50% వాళ్ళ పేరెంట్స్ కూడా ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ మీరు చూడండి సార్. సో మీరు కూడా అటెండ్ చేసుకొని వేరే ఏదైతే ఐటీ
ఐటీలో మీకు రావాలనుకున్నారా, ముఖ్యంగా బీటెక్ వాళ్ళు వచ్చిన అపార్ట్మెంట్ని వేరే సెక్టార్లో కూడా పనిచేస్తూ మీకున్న టైంలోనే మళ్ళీ ఆ టెక్నాలజీ దొరికేదాకా కూడా ఇప్పుడున్న నాన్ సెక్టార్ ఏదైతే వచ్చిందో, నాన్ ఐటీ సెక్టార్లో వచ్చిన హెవీ ఎంప్లాయీస్ అక్కడ అటెండ్ కానీ ఇంకోటి 3-4 కంపెనీస్ ఉన్నాయి. ఈ 3-4 ఐటీ కంపెనీస్లో ఐటీ ఇన్సైడ్ సేల్స్ అంటారు. సో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అనగానే మాకు వచ్చు అంటారు బీటెక్ వాళ్ళు. మీరు అలా చేయకుండా గోల్డ్ ఇన్సైడ్ సేల్స్ కూడా వెళ్ళండి ఐటీ కంపెనీస్లో. కంపెనీ వాళ్ళకి ఈఎంఐ వాళ్ళకి 100 ఓపెనింగ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే బీటెక్ వాళ్ళకి 4.5 నుంచి 5 lakhs పే చేస్తున్నారు ఎవరి బీటెక్. సో వాళ్ళందరూ కూడా ఈఎంఐ కంపెనీకి అటెండ్ కానీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళ సాఫ్ట్వేర్స్ మార్కెట్లో తీసుకెళ్ళాలి. సో ఫర్ ద రీజన్ దే ఆర్ నాట్ టేకింగ్ ఎంబీఎస్, దే టేకింగ్ ఓన్లీ బీటెక్. ఓకే, ఆల్ ది బెస్ట్. నవీన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఆవిష్కరిస్తూ మన సభా కార్యక్రమానికి విచ్చేసి స్ఫూర్తిదాయకమైనటువంటి తమ సందేశంతో మనందరినీ కూడా ఉత్తేజపరిచినటువంటి మరి ముఖ్య అతిథి గౌరవనీయులు కేవీ రమణాచార్యులు గారు, విశ్రాంత ఐఏఎస్ వారికి సన్మాన కార్యక్రమాన్ని సత్కారాన్ని నిర్వహించవలసిందిగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మునిపల్లి శ్రీనివాస్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి భాస్కరమూర్తి గారు, అలాగే రఘునందన్ గారిని కోరుతూ ఉన్నాం. సప్పట్లతో ఈ కార్యక్రమాన్ని మీరందరూ నిర్వహించవలసిందిగా సరైన చేస్తూ ఉన్నాం. సాక్షాత్తు వేదిక మీద సరస్వతి స్వరూపులుగా మనందరి మధ్యలో ఆసీనులై ఒక ఉన్నత పదవిని అధిష్ఠించిన నిగర్విగా తను పుట్టినటువంటి జాతి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి డాక్టర్ కేవీ రమణాచారి గారు ఐఏఎస్ వారికి గట్టిగా చప్పట్లతో మీరందరూ కూడా అభినందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత